4 పెట్టెల సిగరెట్లు వేస్తే 4 ఉన్నాయి తీసుకో, లేకపోతే వీటిని లాగేసుకుంటారు. నువ్వు పెద్ద ఎదవే, పోలీసులు చూసి జంప్ అయిపోయా. గురు నువ్వు తెగబాలుతున్నావు, నువ్వు తట్టుకోగలవు. నేను బక్క చెక్కుని చచ్చిపోతారు. ఈ ఎదవా బలిసున్నంటావా? ఇరగదీసేస్తున్నా కోడ. అయ్యో అన్న, అంత మాట అనకన్నా. ఏట్రా బెయిల్ తెచ్చే ఉద్దేశం లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, అన్ని విషయాలు తామస్తూ చెప్పాను. రేపే నేను బెయిల్ తీసుకొస్తానన్నారు కదా. తొందరగా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయరా. నువ్వేం దిగులు పడకన్నా, నేనున్నాను కదా. నాకు బాధగా ఉంది బావా. ఆ నిలివెత్తు తాటి చెట్టు, మనం కలుసుకునే చెరువు గట్టు, అమ్మవారి గుడి మెట్టు, మన లవ్ స్పాట్లన్నీ గుర్తుకొస్తున్నాయి. అయ్యో నీ డ్రైవింగ్ కూడా గుర్తుకొస్తోంది బావా. బాస్, ఇదేమన్నా చిక్కుబుక్కురేలా? అవును బాస్, దొంగ ప్రేమ. దేశం ఇందుకేరా కొంపు కొట్టేస్తుంది. కప్పలింగ ప్రేమని ఎవరు విడదీయలేరు. తొక్కలో ప్రేమ అడుగున్నారు గాడు, నీకు ప్రేమ ఏట్రా? నువ్వేం దిగులు పడుకురా, మా నాన్నకి చెప్పి నిన్ను దుబాయ్కి పంపిస్తాను. చదువుకి సార్థకత లేకుండా పోయింది. ఈ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అంతా పోయింది. నువ్వు చాలా మంచివాడివిరా. నేను కూడా వెరీ గుడ్ బాయ్. జనత్, నువ్వు బయలుదేరు. ఓ జీనత్, జీనతమన్ రామ్ తేరీ గంగా మైలి. గురు వాడు అలాగే అంటాడు, నువ్వు మాట్లాడుతూనే ఉండు. నేను ఉన్నానుగా, నేను చూసుకుంటా. చూడమ్మా, సంతోషంగా 4 ముక్కలు మాట్లాడమ్మా. అప్పుడే లోపల ఉన్న బాధ బయటకు తన్నుకొస్తుంది. నీలాంటి అమ్మాయిలు మాట్లాడితే మాట్లాడమ్మా. నువ్వు బయలుదేరు. జైలర్ గరుస్తే దెబ్బలాడతారు. వెళ్ళండి. మదన మనోహర సుందర నారీ. హలో బాసు, వచ్చి వెళ్ళింది కదా జిల్ జిల్ జిలేబీ. నీ లవ్సా? ప్రేమ కాదంటే దేవుడు క్షమించడు. సారేంటి మౌనంగా ఉన్నారు? ఒకవేళ పెళ్ళం కాదు కదా, అబద్ధాలు ఆడితే దేవుడు ఒప్పుకోడు. పెళ్ళం కాకపోతే ఒకవేళ స్టెఫినా ఫ్రెండ్, స్నేహితురాలు. స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? మనల్ని పుట్టించిన దేవుడు కింద మనం ఎలా ఉన్నావో చూడడానికి పైనుంచి కిందికి దిగిరాలేడు. అందుకే ఆడవాళ్ల రూపంలో అమ్మ, పెళ్ళం అని రక్త బంధాలను పంపించాడు. వీటికి మించి పవిత్ర బంధాన్ని ఒకదాన్ని సృష్టించాడు. అదే స్నేహ బంధం. ఓ అమ్మాయి అబ్బాయితో స్నేహంగా ఉండకూడదా? నీలాంటి వాడికి ఆడది ఆటబొమ్మలాగే కనిపిస్తుంది. ఏయ్, మోహం పగిలిపోద్ది. అనవసరంగా నేను ప్రాబ్లంలో ఇరుక్కుని జైలుకి వచ్చాను, అందుకే వదిలేస్తున్నాను. ఓయ్ బాబు, సుందరం, పెద్దగా గాయాలేం కాలేదు కదా? మీరెవరు? నేనా బాబు, నిన్న జైల్లో నేను బాగా కుమ్మాడే అతని ప్రాణం మిత్రుణ్ణి. ఆ రోజు జైల్లో నన్ను పొడిచింది. నిన్ను పొడిచి చావు నుంచి తప్పించాడయ్యా, లేదంటే రాత్రి నేను లేపేసి ఉండేవాడు తెలుసా? నువ్వు చేసుకున్నది ఎవరో తెలుసా? అసిస్టెంట్ కమిషనర్ ని. వాడు నిన్ను వదిలేస్తాడా? నిన్న రాత్రి నిన్ను లేపేసి ఉండేవాడు. అయితే నా ఫ్రెండ్ ఎత్తుకు పై ఎత్తేసి నిన్ను ఆసుపత్రికి పంపించాడయ్యా. వాడే నీ ప్రాణాలను కాపాడాడు. చెప్పాడు కదా, అడే
కింద పడాయి. గొంతుముడి నొక్కేసావు కదయ్యా, నువ్వు బతికిపోయావులే. ఆ తర్వాత పోలీసు వాళ్ళు మా గురుని పిచ్చ కొట్టారు తెలుసా. అవన్నీ వదిలేసి నువ్వు ఎలాగున్నావని నన్ను చూసి రమ్మన్నాడయ్యా తెలుసా. నువ్వు బాగానే ఉన్నావు కదా. ఇదిగో చూడవయ్యా, చూడు. నిన్న రాత్రి కమిషనర్ ఇంకో ఊరికి బదిలీ చేశారు. చదవయ్యా, చదివితే నీకే తెలుస్తుంది. ఏంటి గురు గన్ రెడీ చేసి ఫైరింగ్ చేసి లోపల పిలిచేశావు. నీ గన్ను తుప్పు పట్టు ఉంటుందని నాకు తెలుసురా ముయ్యి. తమ్ముడు ఎలాగున్నావు, బాగున్నావా? సరే గాని ఎవరి మూడో గెస్ట్? ఏయ్, పోలీసే. కుర్రాడు